నేను ఇంత గొప్ప క్యారెక్టర్ చేయడం నన్ను నమ్మి విశ్వప్రసాద్ గారు అప్పటికి ఏ సినిమా ఆల్మోస్ట్ 6 ఇయర్స్ అయింది. అప్పటికి 3 ఇయర్స్ బ్యాక్ ఈ సినిమా మొదలైనప్పుడు 6 ఇయర్స్ గ్యాప్ నాకు. అప్పటికి తేజ సజ్జా గారికి హనుమాన్ రాలేదు. ఇంత ఒక పెద్ద సినిమా చేస్తున్నాము, ఆల్రెడీ ఒక బ్యానర్లో మొదలుపెట్టి చేస్తున్నాము, పెద్దగా అవుతుంది సినిమా అంటే అప్పుడు విశ్వప్రసాద్ గారు ఆ సినిమా చూసి ఇది నీ ట్రైలర్ చూసి ఒక చిన్న కొంచెం షూట్ చేసిన భాగం లేదు, ఇది ఇంకా బాగా తీయాలి, ఇంకా గ్రాండ్ స్కేల్లో తీయాలని ఆయన ముందుకొచ్చి నన్ను తేజాని నమ్మి ఇన్ని కోట్లు పెట్టి చేశారంటే కేవలం డైరెక్టర్ గారి స్క్రిప్ట్ నమ్మి చేశారు. సార్ మీకు జీవితాంతం మీరు రుణపడి ఉంటాం సార్. అండ్ నేను మాటకు కాదు, మీకు తెలుసు నేను మనసుకు పూర్తిగా ఏది ఏమైనా కానీ అన్న మీ ఇష్టం అన్నా అని అంటూ ఉంటాను. ఎందుకంటే అది నా మనసు పూర్తిగా మీ మీద ఉన్న గౌరవం పెట్టేసుకున్నానన్న. ఈ రాయలసీమలో ఏదో ఒకసారి పెట్టేసుకుంటే అంతే, అది జీవితాంతం. వీళ్ళు కూడా అంతే, అదే ప్రేమ. థ్యాంక్ యూ అన్న. వితౌట్ యూ నేను ఏ ప్రొడ్యూసర్ని చూడలేదు. 3 సంవత్సరాల పాటు టకటకని ఇంట్రెస్ట్లు పడతాయి, అన్నీ పడతాయి. ఒక సెట్టు వర్షంలో నానిపోయిందండి. ఒక సెట్ని 1.5 ఇయర్ కాపాడుకొని వర్షంలో తడిచి అది కింద పడిపోయినా మళ్ళీ 1.5 ఇయర్ తర్వాత సెట్ వేసి మళ్ళీ షూట్ చేశారు ఆయన. వేరే వాళ్ళు చుట్టే గ్రీన్ మ్యాట్ అది ఇది అంటారు, హీ డిడ్ంట్ కాంప్రమైజ్ అండి. అలాగే ఆయనకున్న సపోర్ట్ సుజిత్ గారు, థ్యాంక్ యూ. మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అండి. సో ఆయన టెన్షన్ పార్టీ అంటూ ఉంటాం మేమందరం. సో ఎప్పుడు కూర్చోరొడ్డు, ఎప్పుడు అటు ఇటు పరిగిస్తూ చాలా కష్టపడి, థ్యాంక్ యూ సార్ ఫర్ బీయింగ్ అవర్ సపోర్ట్.